ఏపీ బీజేపీ అంటే ఒకప్పుడు వాళ్లే కనిపించేవాళ్ళు, ఆ గొంతులే వినిపించేవి. కానీ సడన్ గా ఆ స్వరాలు మోగబోయాయి. నాడు మొత్తం మేమే అన్నట్టుగా హడావిడి చేసిన నాయకులు ఉన్నట్టుండి మ్యూట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. దీనిపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీలో. వాళ్లలో అందరికంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నది రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గురించే. ఇంతకు ముందు ప్రతి టీవీ డిబేట్లు కనిపించేవారు, పెద్ద దాని గురించి ప్రశ్న పెట్టేవారు, వైసీపీని దుమ్మెత్తిపోసేవారు. ఒకప్పుడు ఆయన చేసిన హంగామా అంతా ఇంత కాదు, పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ కనిపించేవారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఫోకస్డ్ గా అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహించారైనా. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన కొద్ది మందిలో ఫ్రంట్ లైనర్ జీవీఎల్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి నాయకుడు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, కనీసం ఆ పేరు కూడా వినిపించలేదు. వేర్ ఈజ్ జీవీఎల్ అంటే నో డోంట్ నో అని ఆ పార్టీ నేతలు అంటున్న పరిస్థితి. రాష్ట్ర బీజేపీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆయన ఉనికి మాత్రం అసలు కనిపించట్లేదు. ఉన్న రాజ్యసభ పదవీ కాలం ముగిసిపోవడం, ఆ తర్వాత చెప్పుకోదగిన పోస్ట్ ఇది దక్కపోవడంతో బయటికి రావడం మానేసినట్టు కూడా అనుకుంటున్నాయి బీజేపీ వర్గాలు. ఎంత చేసినా ఇంతేనన్న నిరాశ జీవీఎల్ ను ఆవహించి ఉండొచ్చు అన్న ఊహాగానాలు కూడా పెరుగుతున్నాయి ఆ పార్టీలోనే. ఇక రెండోసారి కూడా అధ్యక్ష అందామనుకుని అనలేకపోయినా చివరికి అధ్యక్షుడు అనిపించుకుందామని బలంగా ప్రయత్నించి విఫలమైన నాయకుడు మాధవ్. ఆయనకు ఎమ్మెల్సీ రెన్యువల్ కాలేదు, అలాగని చెప్పి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా దక్కలేదు. దీంతో మాధవ్ కూడా మ్యూట్ మోడ్ కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకుంటుంది పార్టీ నాయకులు. సో ఎమ్మెల్సీ సంగతి సరే, అప్పట్లో కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కిన యాక్టివ్ గా తిరుగుదామని అనుకున్నారట ఆయన. కానీ ఏ పదవి లేకపోవడంతో నారాజుగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే బయట పెద్దగా కనిపించట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో అటెండెన్స్ ఉండటం లేదని కూడా అంటున్నాయి బీజేపీ వర్గాలు. పదవి లేకపోతే రాజకీయాల్లో గుర్తింపు ఉండదని, పనులేవి జరగవని, అలాంటప్పుడు ఎక్కువ మీదేసుకోవడం ఎందుకన్నది ఆయన అభిప్రాయంగా ప్రచారం జరుగుతుంది. ఇక ఏపీ బీజేపీలో కనిపించకుండా పోయిన మరో సీనియర్ నాయకుడు ఎవరంటే విష్ణువర్ధన్ రెడ్డి. ఉపాధ్యక్షుడు అంటున్నారే కానీ ఎక్కడా కూడా పేరు కూడా వినపడటం లేదట. సో ఎన్నికల టైం నుంచే ఆయన్ని పక్కన పెట్టేసినట్టు కూడా చెప్పుకుంటారు బీజేపీ నాయకులు. పొత్తు కారణంగా విష్ణు ప్రభావం పోయిందని పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆయన ఢిల్లీ ఆఫీస్ తలుపు తట్టినా కామ్ గా ఉండమని ఆదేశించినటువంటి సమాచారం. సో ఏ పదవి లేక నామమాత్రపు ఉపాధ్యక్షుడిగా ఉండలేక ఊళ్ళోకి వచ్చి ముఖం చూపించుకోలేని ఊరి పెద్దలా తయారైందంటే విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి. అందుకే ఆయన పార్టీ కార్యకలాపాలకు సైతం ముఖం చాటేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడే పార్టీ క్యాడర్ కు ఒక పెద్ద డౌట్ వస్తుంది. మన లీడర్స్ పదవులు ఉంటే తప్ప జనంలో తిరగరా, వ్యక్తిగతంగా వాళ్ళకేం ఉపయోగం లేకుంటే పార్టీ వాయిస్ వినిపించడానికి కూడా ముందుకు రారా, ఇదేనా కింది స్థాయికి వాళ్ళు ఇచ్చే సందేశం అంటూ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పరస్పరం ప్రశ్నించుకుంటున్నారు. సో మళ్ళీ పోస్ట్ వచ్చేదాకా వాళ్ళు అలాగే అజ్ఞాతంలో ఉండిపోతారా, లేక బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి నాయకులుగా తిరిగి యాక్టివ్ అవుతారా అన్నది చూడాలి. సో ఏపీ బీజేపీ క్యాడర్ ఈ ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నాయి. సో వీళ్ళ ముగ్గురు గురించి, వీళ్ళ సైలెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.